పంచర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా దయచేసి జెండాలు కొద్దిగా కిందికి దించుకోండి అమ్మా. ఎనికిలో ఉన్న వాళ్ళు కనపడరు. జెండాలు ప్లీజ్, జెండాలు కొద్దిగా కిందికి దించుకోండి అమ్మా. కొద్దిగా జెండాలు కిందికి దించుకోండి అమ్మా. నేను చెప్తున్నా, సార్వత్రిక ఎన్నికల నిమిత్తము నందికొట్కూర్ నియోజకవర్గానికి వచ్చినటువంటి హైటెక్ సిటీ సృష్టికర్త, నవ్యాంధ్ర నిర్మాత, కేసీ కెనాల్ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి అపర భగీరథుడు, ఒక విజనరీ లీడర్, జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ శబరమ్మ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ జయసూర్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, దామోదర్ రెడ్డి గారికి, జనసేన నాయకులు సురేష్ గారికి, రవి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి మన ఎన్టీఆర్ అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, పాత్రికేయులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మీకల్లా తెలుసు, నందికొట్కూరు నుంచే మేజర్గా రైతాంగము వర్షాధారం మీద ఆధారపడి ఉన్నారు. మన పక్కనే శ్రీశైలం రిజర్వాయర్ ఉంది. మన ప్రాంతం నుంచే మన సారు చంద్రబాబు నాయుడు గారి కుప్పం వరకు కూడా కృష్ణా జలాలు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారానే పోతున్నాయి. తెలుగుగంగ ద్వారా చెన్నై దగ్గరికి పోతున్నాయి. అమ్మ, జెండాలు కిందికి దించండి, జెండాలు కిందికి దించండి అమ్మా. ఎంఆర్పిఎస్ కానీ తెలుగుదేశం జన సైనికులు కానీ అందరూ జెండాలు కిందికి దించండి. మన రైతాంగానికి కావాల్సింది సాగునీరు. మన పరిస్థితి ఏమైందంటే, మనము సముద్రంలో ఉన్న వాళ్ళమవుతున్నాము. మన చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ, కెనాల్స్ ఉన్నాయి కానీ మనకు ప్రాంతానికి సాగునీరు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారు మొన్ననే ఆగస్టు 1న ప్రాజెక్టులు సందర్శించినప్పుడు నందికొట్కూరు ప్రాంతానికి సమృద్ధిగా నీళ్లు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఎంత మెజారిటీ తెస్తే దానికి 3 అంతలు నీళ్లు ఇస్తారు. అంటే మీరు
20,000 మెజారిటీ ఇస్తే 60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాము. అదేవిధంగా మీరు 50,000 మెజారిటీ ఇస్తే 3 అంతలు 1,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని సారు మనకు చెప్పడం జరిగింది. మీకు వివరిస్తారు. ఇంకా ఈ ప్రాంతంలో యువత బాగా చదువుకున్నారు. ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి. అదే గతంలో 2014 నుంచి 19లో మన సారు తంగడంచలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేశాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నీళ్ళు ఇయ్యక వాళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళా సారు వచ్చినాక ఫస్ట్ చేసేది తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసి మెగా ఫుడ్ పార్కు సీడ్ R&D రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇక్కడ యువతకు సమృద్ధిగా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడానికి ఉంది. ఆల్రెడీ మన సారు ఓరకల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి కంప్లీట్ చేయడం జరిగింది. ఆడ ఇండస్ట్రియల్ హబ్ కూడా 30,000 ఎకరాలు కేటాయించి జయరాజ్ ఇస్పాట్ స్టీల్ అక్కడే ఏర్పాటు అయిపోయింది. ఆల్రెడీ గ్రీన్ కో ఇండస్ట్రీస్ అక్కడే పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పాటు చేసి మన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుగా వచ్చేటట్లు ఉన్నాయి. ఇంకా నందికొట్కూరు నియోజకవర్గంలో 20% ముస్లిం సోదరులు ఉన్నారు. ముస్లిం సోదరులకు ముఖ్యంగా కావాల్సింది రక్షణ. చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 4% రిజర్వేషన్ ఉండదని. మన సారు మీకల్లా హామీ ఇవ్వబోతున్నాడు. ముస్లిం సోదరులకు అన్ని విధాల రక్షణ ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది. గతంలో చేసినటువంటి తోఫాలు, మనకు కావాల్సిన దుల్హనియా స్కీమ్స్ అన్నీ అమలు చేస్తాడు. అన్ని సారు ఖచ్చితంగా చెప్పబోతున్నాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జయసూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజాగలం, మనగలం ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాయలసీమ ముద్దుబిడ్డ, శత్రువుల సైతం గడగడలాడించి రాయలసీమకు సస్యశ్యామలం చేసి మన నందికొట్కూరు నియోజకవర్గానికి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి రైతాంగాన్ని జాతికి అంకితం చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి మన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కేసీ కెనాల్ రైతాంగం 3 పూట్ల గుడక ఒర్రి అన్నం తింటున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మన తంగడంచలో కూడా అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. మనం గమనించినట్లయితే 2014 నుంచి 19 వరకు కూడా సారు ఎక్కడే కానీ ఉద్యోగస్తులకు కానీ వితంతులకు కానీ ముసలి వాళ్ళకు కానీ ఎవరికే కానీ 200 ఉన్నటువంటి పెన్షన్ 2,000కు తీసుకుపోయిన చరిత్ర మన చంద్రబాబు నాయుడు సార్ గారిది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో నందికొట్కూరు సుందరవనంగా తీర్చిదిద్దుతానన్నాడు. కానీ ఆయన 5 సంవత్సరాలలో ఇక్కడికి వచ్చిన దాఖలే లేవు. కాబట్టి రాబోయే రోజులలో ఏం చేస్తామని ఆ రోజు చెప్పారు. ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ సార్ పూర్తి చేశారు. వాళ్ళు అధికారంలోకి వస్తే మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేదు. కాబట్టి